हरिः वंशी विभूषितकरान्नवनीरलाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितम् वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पातोरुहाङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణామములతో ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత క్రమంగా మనము 5 అధ్యాయాలు ముగించుకొని 6వ అధ్యాయంలో ప్రవేశించాము. ఆత్మ సంయమ యోగము. ఇక్కడ ఆత్మ శబ్దం చేత ముఖ్యమైనటువంటి ప్రత్యేగాత్మను అర్థం చేయకూడదు. ఎందుకంటే ఆత్మ సంయమ యోగం అని ఇక్కడ పేరుంది. మరి ఆత్మను సంయమనం చేయుట కుదరదు. ఎందుకంటే మొదలు ఏది విక్షిప్తం ఉంటుందో, ఏది చంచలం ఉంటుందో దాన్ని అరికట్టేది, నిరోధించేది సంభవిస్తుంది. మరి ఆత్మయందు విక్షేపమే లేదు, చంచలమే లేదు. మరి దాన్ని అరికట్టేది ఎలా సంభవం? అదైతే నిష్క్రియం, నిష్కలం, శాంతం, నిరవధ్యం, నిరంజనం అని చెప్పింది ఉన్నది. దానిలో ఏ విధమైనటువంటి క్రియ కానీ చలనము కానీ ఏదీ లేదని చెప్పారు. మరి దాన్ని ఎలా సంయమనం చేయుట జరుగుతుంది? మరి ఇక్కడ దేన్ని సంయమనం చేయాలి అంటే ఇక్కడ ఆత్మశబ్దం చేత మనస్సును మనం గ్రహించాలి, అంతఃకరణాన్ని గ్రహించాలి. ఎందుకంటే మనస్సే చంచలం ఉన్నది కాబట్టి ఆ చంచలమైనటువంటి మనస్సును నిరోధించుట, సంయమనం చేయుట ఆత్మ సంయమ యోగము. యోగం ఎందుకన్నాము అంటే ఆత్మను అంటే మనస్సును సంయమనం చేసినట్లయితే, నిరోధించినట్లయితే అది యోగం అవుతుంది. యోగం అంటే సాధన అని ఇంతకుపూర్వమే అనేక చోట్ల చెప్పుకుంటూ వచ్చాం. దేనికి సాధన అవుతుంది అంటే ఆత్మ సాక్షాత్కారానికి, మోక్షమునకు సాధన అవుతుంది. ఎందుకంటే మనస్సే మనకు బంధానికి, మోక్షానికి కారణం కాబట్టి ఆ మనసును సంయమనం చేసినట్లయితేనే
మనసును నిరోధించినట్లయితేనే మనకు మోక్షము ప్రాప్తమవుతుంది. అందువల్ల ఆత్మ సంయమ యోగము అంటే మనస్సును నిరోధించేటువంటి సాధన అని తెలుసుకోవాలి. పూర్వాధ్యాయంలో మనము స్పర్శాన్ కృత్వ బహిర్బాహ్యం చక్షుశ్చైవాంతరే భ్రువోహో అని 3 శ్లోకాలు చదువుకొని వచ్చాము. ఆ 3 శ్లోకాలు యోగ శాస్త్రాన్ని అనుసరించి యమాది అష్టాంగ యోగమును చెప్పడం జరిగింది అని కూడా మనం తెలుసుకొని వచ్చాము. ఆ విషయాన్నంతటినీ క్రోడీకరించి మహాత్ములు ఒక శ్లోకం ద్వారా ఇలా చెప్పారు. యోగ సూత్రం 3 శ్లోకై పంచమాంతే యదీరితం షష్ఠ ఆరభ్యతే ధ్యాయః తద్వ్యాఖ్యానాయ విస్తరాత్. పంచమాధ్యాయం యొక్క చివరిలో ధ్యాన యోగాన్ని గురించి 3 శ్లోకాలు స్పర్శాన్ కృత్వ బహిర్బాహ్యాన్ అంటూ చెప్పబడ్డవి. వాటిని విస్తారంగా వ్యాఖ్యానించే కోసమే ఈ 6వ అధ్యాయము ప్రారంభించబడుతుంది అని శంకరాచార్యులు చెప్పారు. మరియు శ్రీ శంకరానంద యతివరేణ్యులు ఆయన చెప్పాడు. మరి శ్రీ మధుసూదన సరస్వతి కూడా చెప్పాడు. కాబట్టి యోగ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని హఠయోగము కాకుండా అనాయాసమైనటువంటి పద్ధతిలో సులభమైనటువంటి శైలిలో మనకు ఆత్మను అంటే ఇక్కడ మనస్సును ఏ విధంగా నిరోధం చేయాలి అని మనకు భగవంతుడు చెప్పబోతున్నాడు. మొదటి శ్లోకం చదవండి. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. యః అంటే ఎవడైతే కర్మఫలం అనాశ్రితః కర్మఫలాలను ఆశ్రయించకుండా అంటే కోరకుండా కార్యం అంటే చేయదగినటువంటి కర్మను కరోతి చేయుచున్నాడో సహా వాడు సన్యాసీ చ అతడు కర్మను సన్యసించిన వాడవుతున్నాడు. మరి యోగి చ అంటే నిష్కామ కర్మను ఆచరించిన వాడవుతున్నాడు. మరియు నిరగ్ని అంటే చేయదగినటువంటి ఏవైతే వర్ణాశ్రమాలకు శాస్త్రం విధానం చేసినటువంటి కర్మలు ఉన్నాయో వాటినన్నిటినీ వదిలిన వాడు అవుతున్నాడు. స అక్రియ చ అంటే నిత్య నైమిత్తికాది కర్మలను వదిలిన వాడు కాదు అంటాడు. నా నిరగ్నిర్ నచాక్రియ అంటే సకల కార్యకర్మలను వదిలినవాడు అయితే ఎవడైతే సన్యాసి అంటామో అతడు నిజమైన సన్యాసి కాదు, ఇతడే సన్యాసి అంటారు. అంటే కర్మలను సంపూర్ణంగా స్వరూపం చేత వదిలినవాడు సన్యాసి కాదు. మరెవరు అని అంటే కర్మ ఫలాలను వదిలి కర్మలను చేసేవాడే సన్యాసి అంటాడు ఇక్కడ. అంటే ఇక్కడ కర్మయోగిని స్తుతించడం జరుగుతుంది. నిజంగా ఇక్కడ ఇతడు సన్యాసి అని అనుకోరాదు. ఎందుకంటే కర్మలను వదలలేదు, కర్మలు చేస్తూ ఉన్నాడు. కాకపోతే కర్మ ఫలాలను వదిలిపెట్టి చేస్తూ ఉన్నాడు. కానీ కర్మల్లోనైతే సంలగ్నుడై ఉన్నాడు, కర్మలను వదలలే పూర్తిగా. కాబట్టి ఇతనిని సన్యాసి అని భగవంతుడు ఇక్కడ స్తుతి చేస్తున్నాడు. ఇతడే సన్యాసి అంటున్నాడు, కానీ నిజమైన సన్యాసి కాదు, కేవలం స్తుతి చేస్తున్నాడు ఇక్కడ. అయితే కర్మలను పూర్తిగా చేయకుండా వదిలిన వాడే సన్యాసి కాదు, చేస్తూ ఉండి కూడా కర్మఫలాలను వదిలిన వాడే సన్యాసి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు భగవంతుడు. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థులకు అగ్ని కార్యం విధింపబడింది. అహరహ సంధ్యాముపాసేత అగ్నిహోత్రం జుహియాత్ అని ఈ విధంగా శాస్త్రం చెప్తుంది. ప్రతి నిత్యము గృహస్థులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు అగ్నిహోత్ర కర్మలు తప్పకుండా చేయాలి, విధానం చేయబడింది. అయితే కొందరు వానప్రస్థంలో ఉన్నటువంటి వారు అగ్నిని ఆత్మయందు ఆరోపించి ఆ జ్ఞానాగ్నిలో కర్మలను వాళ్ళు వ్రేలుస్తారంటే హోమం చేస్తారని చెప్పారు. సన్యసించినప్పుడు ప్రతి వారు కూడా అగ్ని కర్మలే కాక సర్వకర్మల యందు ఆత్మయందు ఆరోపించి హోమం చేయుదురు. నిజంగా విరజా హోమం చేసి విధిపూర్వకంగా ఎవరైతే సన్యాసం తీసుకుంటారో వారు మాత్రము
అన్ని కర్మలను వదిలేస్తారు, ఏది కూడా చెయ్యరు వాళ్ళు. అయితే కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుహు అని భగవంతుడు చెప్పబోతాడు ముందు. మొట్టమొదలు అతనికి గృహస్థాశ్రమంలో లేదా బ్రహ్మచర్యాశ్రమంలో విధానం చేసినటువంటి ఏ కర్మలైతే ఉన్నాయో, అంటే మొట్టమొదలు ఇతడు కర్మలు చెయ్యాలి, బ్రహ్మచారికి ఈ విధమైన కర్మలు చేయవలసి ఉంటుంది, గృహస్థునికి ఈ విధ కర్మలు చేయవలసి ఉంటుంది అని ఏవైతే శాస్త్రం చేత విధానం చేసినవి ఉన్నాయో వాటిని విధిపూర్వకంగా త్యాగం చేయుట, అంటే శాస్త్రోక్త ప్రకారంగా త్యాగం చేయుట. విధినా సర్వకర్మణం సన్యాస, విధిపూర్వకంగా సకల కర్మలను త్యాగం చేస్తే అది సన్యాసం అనబడుతుంది. దానికి విరజా హోమం వగైరా అవన్నీ చేయించి కర్మలను సన్యాసం చేయించి అతనికి సన్యాస దీక్ష ఇస్తారు. అంటే పూర్తిగా కర్మలను వదులుకుంటాడు. కానీ ఇక్కడ సన్యాసికి ఏమని చెప్తున్నాడు అంటే కర్మలను వదలడంలే, కర్మ ఫలాలను వదిలి కర్మలు చేస్తూనే ఉన్నాడు. ఇతడు కూడా సన్యాసియే అని చెప్పినాడు, కానీ నిజమైన సన్యాసి కాదు. ఎందుకంటే కర్మలు చేసేవాడు గృహస్థుడు ఉంటాడు, గృహస్థుడు సన్యాసి ఎట్లయితాడు? కర్మలు చేస్తున్నాడు, ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాసక్తి లేకుండా కర్మ ఫలాలను వదిలి చేస్తున్నాడు. సరే, అంతవరకు యోగ్యం ఉంది, నిష్కామంగా చేస్తున్నాడు. కానీ సన్యాసి ఎట్లయితాడు? అతడు గృహస్థుడు, నిజమైన సన్యాసి కాదు. అయితే ఇతనికే సన్యాసి అని భగవంతుడు చెప్తున్నాడు అంటే స్తుతి పరవాక్యం అని తెలుసుకోవాలి. స్తుతి చేస్తున్నాడు. ఈశ్వరార్పణ బుద్ధితో అంతఃకరణ శుద్ధి కోసము ఎవరైతే కర్మలు చేస్తారో అతడు సన్యాసి అని చెప్పినాడు. ఇక్కడ పూర్ణ జ్ఞానం కలుగు వరకు జ్ఞాననిష్టాది అనుష్ఠానములను విడువరాదు. అదే రీతిగా నిష్కామ కర్మయోగియు ఈశ్వరార్పణ బుద్ధితో పరప్రాణుల ఉపకారార్థమై సత్కర్మలను చేయుచుండాలి. లేనిచో అంతఃకరణ శుద్ధి కలిగి జ్ఞానోదయం కలగదు. గుమ్మడికాయ, సొరకాయ, దొండకాయ మొదలైనటువంటి పుష్పము పూసి పిందె వేసి కాయ కొంచెం పెరుగునప్పుడు పుష్పం స్వయంగా నశించిపోతుంది. ఇవన్నీ మనం చూస్తాం కదా, మనకు అందరికి అనుభవం. గుమ్మడికాయ కానీ సొరకాయ కానీ ఈ దొండకాయలు కానీ పూలు పూస్తాయి. అయితే పూలు పూయడంతోనే పిందె వస్తుంది, పిందెతో సహితంగానే పూలు పూస్తుంది. అట్లా పూసినటువంటిదే కాయ కాస్తుంది. కేవలం పూలే పూస్తాయి. సొరకాయలు కూడా గుమ్మడికాయలు కూడా కేవలం పూలు పూస్తాయి, పిందె రాదు, అది కాయ కాదు. ఉట్టిగా పూసి రాలిపోతుంది. అని పిందెతో సహితంగా ఏది పువ్వు వస్తుందో అది కాయ కాస్తుంది. అయితే కాయ కొంచెంత పెరిగేంత కనుక పువ్వు దానికే ఉంటుంది. కొంచెం పెరిగిన తర్వాత ఆ పువ్వు వాడిపోయి రాలిపోతుంది. అట్లా మొదటనే పుష్పము అవసరము, లేదంటే మరి పుష్పం మనకు అక్కర్లేదు అని పుష్పాన్ని తీసేసినామనుకో, అది పిందెగా ఇట్లా పిందెతో సహితంగా పువ్వు పూస్తూ ఉండగానే మనకు పిందె కావాలి కానీ పువ్వు ఎందుకు అని ఆ పువ్వును తుంచేసామనుకో, అప్పుడు కాయ కూడా రాదు, చెడిపోతుంది కదా, స్వయంగా నశించిపోతుంది. అలాగున తురియ జ్ఞానమందు స్థిత ప్రజ్ఞత్వం కలుగు వరకు అనుష్ఠానములను విడవకూడదు. మంచిగా చక్కగా దృష్టాంతం వచ్చి చెప్తున్నాడు. మనకు జ్ఞానమునందు జ్ఞాన సాధనాల యందు స్థిరత ఏర్పడనంత వరకు కర్మలు చేస్తూనే ఉండాలి. ఒకవేళ మనకు జ్ఞాన సాధనాల యందు జ్ఞానం నందు స్థైర్యము, స్థిరత, నిశ్చలత రాని ఎడల కర్మలను వదిలినామనుకో, ఇప్పుడు ఆ పిందె అది కొంచెం రాకముందుకే నువ్వు పువ్వు తుంచేసినావు అనుకో, ఆ పిందె ఏ విధంగా చెడిపోతుందో అదేవిధంగా ఇతడు ఇటు కర్మ సాధనలు చేసినవాడు కాదు, ఇటు జ్ఞాన సాధనలు చేసినవాడు కాదు, రెంటికి చెడిపోతాడు. అందుకని తప్పకుండా కర్మలు చేస్తూనే ఉండాలి. ఇది సులభ ఉపాయం. బ్రహ్మచారులకు కానీ, గృహస్థులకు కానీ, వానప్రస్థులకు కానీ ఆత్మజ్ఞానాన్ని సాధించడానికి కర్మానుష్ఠానం చాలా సులభమైన ఉపాయం. అది చేస్తూ చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే మనకు అంతఃకరణం పవిత్రమవుతుంది, నిర్మలమవుతుంది, శుద్ధి పడుతుంది. ఆ శుద్ధాంతఃకరణంలో జ్ఞాన సాధనాలు, వివేకం, వైరాగ్యం, సంపత్తి, ముముక్షుత్వం ప్రాప్తమవుతుంది. కాబట్టి కర్మలు తప్పకుండా చేస్తూ ఉండాలి, లోకహితార్థం చేస్తూ ఉండాలి. కేవలం స్వహితార్థమే కాదు, ఫలాలను అపేక్ష చేయకుండా చేస్తున్నాడంటే ఇంక అక్కడ స్వహితం ఏమీ లేదన్నట్టే. మరి ఎవరి కోసం చేయాలి? లోకహితార్థం, లోక కళ్యాణం కోసము చేస్తూ ఉండాలి సత్కర్మలు. అలా చేసినట్లయితే అవి బంధానికి కారణం కావు. ఆ స్థితి వచ్చినప్పుడు తప్పక మహనీయులందరూ ప్రాణికోట్ల మీద దయగల వారయ్యి
వారి క్షేమం ఉద్దేశించి కర్మ చేయుచునే ఉందురు. వాస్తవంగా నిజంగా మహాత్ములే అయితే వారు లోకహితం గురించి, లోక కళ్యాణం గురించి వాళ్ళు కర్మలు చేస్తూనే ఉంటారు, వదలరు. తన కోసం కాదు కదా, లోకం కోసం చేస్తూ ఉంటాడు. అదొక పుణ్యకర్మ మాత్రమే కాదు, రోగులకు ఔషధం ఇచ్చి ఆదరించుట, విద్య లేని వారికి విద్య నేర్పుట, అస్వతంత్రులైన వారికి స్వాతంత్ర్యం కలుగజేయుట, అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వారికి జ్ఞానానుష్ఠానములు బోధించుట, భక్తి లేని వారికి భగవద్ధర్మమును ఉపదేశించుట, ఇదంతా కూడా కర్మలోనే వస్తుంది అంటాడు. కేవలం ఇక్కడ యజ్ఞం చేయడము, ఆహుతి ఇయ్యడం ఇదే కర్మ కాదు. ఎవరైతే అజ్ఞానులు ఉంటారో వాళ్ళకు జ్ఞానబోధ చేసేది, ఎవరి అభక్తులు ఉంటారో వాళ్ళకు భక్తిని బోధించేది, ఎవరు అనారోగ్యంగా రోగంతో బాధపడతారో వాళ్ళకు ఉపచారం చికిత్స చేయించి వాళ్ళను మరియు నిరోగిగా చేసినట్లయితే అది కూడా కర్మలోనే గణనవుతుంది కదా. మార్గం గుండా పోయేటువంటి వాడు ఒకవేళ బాట తప్పినాడు అనుకో, వానికి మార్గం చూపెట్టడం కూడా కర్మలోనే వస్తుంది. ఏదేది మంచి కర్మలు ఉంటాయో అవన్నీ కూడా భగవదర్పణంగా చేసినట్లయితే అవన్నీ కూడా కర్మలోనే వస్తాయి. అవి మన అంతఃకరణానికి శుద్ధికి ఏర్పడతాయి, దోహదం అవుతాయి. దేహము నుండి బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కర్మ చేయడానికి సాధనాలు, కరణాలు అంటారు కదా. ఏ విధంగా కూరగాయలు కోయడానికి చాకు, కత్తిని ప్రయోగం చేస్తాం. ఆ కత్తి ఏమైంది? దానికి సాధనమైంది కూరగాయలు కోయడానికి, కరణం అంటారు ఆ కత్తికి. అట్లా ఈ కర్మలు కూడా మనకు ఆత్మజ్ఞానానికి సాధనాలు ఉన్నాయి కాబట్టి కరణములే అంటారు. కరణముల చేత చేయబడేటువంటిది ఏదైతే ఉందో అది కర్మ అనబడుతుంది. మనం చేసేటువంటి పూజలు, భజనలు, పారాయణలు, మననము, నిధిధ్యాసనము మరియు ఆత్మనిశ్చయకమైనటువంటి బుద్ధితో చేసేటువంటి భావన ఏదైతే ఉందో ఇదంతా కర్మలోనే గణన అవుతుంది. కాబట్టి ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వారు యథోచితమైనటువంటి దైవ కార్యాలను చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. అంతేగాని ప్రాపంచికమైనటువంటి విషయాలకు కానీ, ప్రాపంచికమైనటువంటి వ్యక్తులకు కానీ మనము వశం కాకుండా మన వశంలో పెట్టుకొని, వీటిని మన మనస్సును, ఇంద్రియాలను అన్నిటినీ మన వశంలో పెట్టుకొని మనము ఆధ్యాత్మ క్షేత్రంలో సాధన సాగిస్తూ ఉండాలి. ఇతరులకు వశం కాకూడదు. ఏవేవో అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి నీకు ఇది చేస్తే ఇది కలుగుతుంది, నీకు ఇది చేస్తే ఇది కలుగుతుంది, నువ్వు మంచి ధనవంతుడు అవుతావు, నీకు అంత మంచిగా అవుతుంది, పిల్ల జల్ల గొడ్డు గోజ అంత మంచిగా అవుతుంది అని ఇట్లా అంటారు కదా కొంతమంది. అటువంటి మాటలు పట్టుకోవద్దు. శాస్త్రం ఏం చెప్తుంది, శాస్త్రాన్ని మనం ప్రమాణంగా తీసుకొని శాస్త్రోచితమైనటువంటి కర్మలు చేయాలి. అందుకని ఇతరుల యొక్క మాటలు పట్టుకొని వాళ్ళకు వశమయ్యి వాళ్ళకు లొంగిపోయి వారు చెప్పినట్టు చేయడము ఉచితం కాదు. ముఖ్యంగా మన మనస్సే అది ప్రపంచం వైపుకు లాక్కెళ్తుంది. దాని స్వభావం ఉన్నది. ఎందుకంటే అనాది కాలం నుంచి శబ్దాది విషయాల్లోనే పరుగులు తీసేటువంటి స్వభావం దానికి ఉంది కాబట్టి ఆ స్వభావానుసారంగా, సంస్కారానుసారంగా మనల్ని లాక్కెళ్తాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనసు చెప్పినట్టు వినేది లేదు, మనసు తీసుకెళ్ళిన చోటికి మనం పోయేది లేదు, మన అదుపులో పెట్టుకోవాలి. ఒక రాజు భార్య ఇద్దరు భోజనం చేస్తున్నారు. అయితే రాజుకు పశువుల భాష, పక్షుల భాష అతనికి తెలుసు. పక్షులు మాట్లాడుకుంటే కూడా అవి ఏం మాట్లాడుకుంటేనే ఇతనికి అర్థమవుతుంది, పశువులు మాట్లాడుకుంటే కూడా అర్థమవుతుంది. ఆ భాష వచ్చు. కొంతమందికి ఆ విధమైనటువంటి విద్య ఉంటుంది. చెట్లు కూడా ఏమనుకుంటున్నాయి వాటి భాష కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు మహాత్ములు. అయితే ఆ రాజుకు పశుపక్షాదుల యొక్క భాష అర్థమవుతుంది. అయితే ఒకనాడు రాణి, రాజు ఇద్దరు భోజనం చేస్తుంటే 2 చీమలు వచ్చినాయి అక్కడికి. ఆ అన్నం యొక్క కణాలను తీసుకుపోవడానికి అవి 2 చీమలు వచ్చినాయి. ఒక చీమ ఏం చేసిందంటే రాణిగారి యొక్క పళ్ళెం నుంచి ఒక అన్నం యొక్క కణమును తీసుకొచ్చి రాజుగారి పళ్ళెంలో వేసింది. అది ఆ అన్నం కన్నా తీసుకొని వెళ్ళిపోవాలి కదా, వెళ్ళిపోతలేదు. అది రాణిగారి ఆ పళ్ళెం నుంచి అన్నం కణ, ఆ అన్నం యొక్క మెతుకు అది తీసుకొచ్చి రాజుగారి పళ్ళెంలో వేస్తే ఇంకో చీమ అంటుంది, అరే అన్యాయం చేసినావు, పాపం చేసినావు, ఒకరి ఎంగిలి ఇంకోరు తినొద్దు కదా, ఆమె ఎంగిలి మెతుకు ఆయన కంచంలో వేసినావు, ఆయన పళ్ళెంలో వేసినావు, ఇది పాపం చూడు, ఇంకో చీమ అంది. అది అవి 2 ముచ్చటించుకున్నప్పుడు ఈ రాజు విని నవ్వుకుంటాడు. నవ్వుతున్నప్పుడు రాణి చూస్తుంది. రాణి చూసి నువ్వు ఎందుకు నవ్వినావు అని అడుగుతాడు.
అయితే ఆ పశుపక్షాది భాష నేర్పినటువంటి గురువు ఒక ఆయన, అతనికి ఒక సాధువు నేర్పిండు. ఆయన నేర్పినప్పుడు ఇతనికి రాజుకు చెప్తాడు, ఇకో ఈ రహస్య విద్యను ఎవరికి కూడా చెప్పొద్దు. ఒకవేళ నీకు పశుపక్షాదులు మాట్లాడుకునేవి తెలుస్తాయి, కానీ ఆ తెలుసుకున్న విషయాన్ని మరొకరికి చెప్పొద్దు. ఈ విద్యను కూడా ఇంకొకరికి నేర్పొద్దు. నేర్పిదివనంటే నువ్వు చనిపోతావు అని ఆ విద్య నేర్పేటప్పుడు చెప్పినాడు. నిజంగా ఇట్లా అయితే ఇప్పుడు ఆ సాధు ఈయనకి ఎందుకు నేర్పిండు? మరి ఇంకొకరు నేర్పితే చనిపోతారంటే ఈయనకి ఎట్లా నేర్పిండు? ఏదో వినోదంగా కథ వినూరి అంతే, మనం చికిత్స చేయొద్దు కదా. అయితే అట్లా చెప్పినందువల్ల ఆ రాజు ఆ రాణి అడిగినా కానీ చెప్తలేడు. ఎందుకంటే ఆ నేర్పిన ఆయనే బంధన పెట్టిండు, నువ్వు ఎవరికన్నా ఈ విషయం చెప్తావంటే చనిపోతావని. అయితే స్త్రీలు కొంతమంది హఠీలీ ఉంటారు, అంటే హఠం చేస్తారు. నేను అన్నదే కావాలి, నేను చెప్పిందే చెయ్యాలి అన్నట్టుగా హఠం చేస్తారు కొంతమంది. అయితే ఆ రాజు భార్య కూడా చాలా హఠం చేసింది, చెప్పనికే కావాలి అంతే. ఎందుకు నవ్విను చెప్పు. అది అనుమానం వస్తుంది కదా వాళ్ళకి, ఎందుకు నవ్వాను అంటే నా లోపల ఏమైనా దోషం చూసి నవ్వినరేమో అని అనుమానం వచ్చి ఎందుకు చెప్పను, ఎందుకు నవ్వినో చెప్పు అని అంటే, వద్దులే అమ్మా చెప్పకూడదు, చెప్తే అనర్థం జరుగుతుంది, లేలే ఏది ఏమైనా కానీ నాకు చెప్పి తీరాలి అని అంటే, లేదమ్మా ఇగో మా గురువు గారు ఇట్లా చెప్పారు, ఎవరికన్నా ఈ రహస్యం కనుక చెప్పినట్లయితే నువ్వు చనిపోతావని చెప్పాడు, అందుకే చెప్పడం లేదని అంటే, లే ఏమైనా సరే చెప్పాలి అంతే. చచ్చిపోతామని చెప్పినా కూడా హఠం ఇడుస్తలేదు కదా. మొగని చంపుకున్నాక భార్య ఎందుకప్ప కదా. ఇప్పుడు ఒకవేళ ఈ రహస్యం చెప్పిండు అనుకో, అతడు చచ్చిపోతాడని ఆయన చెప్పాడు, మరి చచ్చిపోయిండే అనుకో, అప్పుడు మరి భర్త పోయిన తర్వాత భార్య ఏం చేస్తుంది ఉండి. కానీ హఠము ఏమన్నా కానీ చస్తే చావు అన్నట్టు, చస్తే చావు కానీ చెప్పు అని హఠం చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు పాపం ఆ రాజు. ఇక అంటారు కదా, ఎంత వారైనా కానీ కాంతదాసులే అని త్యాగరాజు కీర్తన ఒకటి ఉంది. ఎంతటి వారైనా కానీ కాంతదాసులే, ఆమె చెప్పినట్టు వినాలనే పడుతుంది కదా. ఇక వారి దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంటుంది, అది ప్రయోగం చేస్తారు వాళ్ళు. ఇక వీడు ఏం చేస్తాడు, గురి కావాలనే పడుతుంది కదా. ఏమిటి ఆ బ్రహ్మాస్త్రం చెప్పండి కదా. ఏడుస్తారు అంతే, అదే పెద్ద బ్రహ్మాస్త్రం కదా. ఏడుస్తారు, ఇక ఏడుచుకుంటూ పని చేయరు పాట చేయరు, ఇక గలమల్లో కూకొని ఏడుస్తుంటే వచ్చిపోయేటోళ్ళు ఏమనుకోవాలి, అయ్యింది అందుకే ఏడుస్తుంది, నువ్వు ఏమన్నావు, ఇక పెద్ద రభస కదా. ఇదంతా ఎందుకులే, ఇక చేస్తే తీయ అంటాడు ఇక వీడు, అంతే ఇక ఏం చేస్తాడు కదా. అయితే ఇక ఆమె హఠం చేత మొండి పట్టుబట్టి అడుగుతుంటే, ఇక నేను చచ్చినా పర్వాలేదా అంటే, ఏదేమన్నా కానీ నాకు అదంతా చెప్పకు, నువ్వెందుకు నవ్వు చెప్పు. ఇక అనుకుంటాడు, ఇక ఎట్లయినా నా చావు దగ్గరికి వచ్చింది, చెప్తేనంటే చచ్చిపోతా, మా గురువు గారు చెప్పాడు, ఇక చావు అయితే తప్పది, ఆ చచ్చేది ఏందో ఓ పుణ్యక్షేత్రంలో చస్తే మంచిది కదా అనుకున్నాడు. ఇక చూడమ్మా నేను చెప్తా, కానీ మనం కాశీకి పోదాం పదా, కాశీలో పోయిన తర్వాత నీకు ఈ రహస్యం చెప్తా, అప్పుడు నేను చేస్తా. ఇక కాశీ మరణాన్ని ముక్తి అని చెప్పింది ఉన్నది శాస్త్రం. కాశీలో మరణిస్తే ముక్తి కలుగుతుంది అని చెప్పింది ఉన్నది. నిజమేనా? కాశీ లోపల ముస్లింలు ఎంతోమంది చచ్చిపోతారు, క్రైస్తవులు ఎంతోమంది చచ్చిపోతారు, గాడిదలు, కుక్కలు, పందులు ఎన్నో చచ్చిపోతాయి, అన్ని ముక్తి ఉంటుందా? అయితే ఎవరైతే శివనామ జపం చేస్తూ కాశీలో మరణిస్తారో వారు ముక్తిని పొందుతారని చెప్పింది. ఎవడంటే వాడు కాదు. అయితే ఇక కాశీలో పోయి మరణిస్తే ముక్తి కలుగుతుందని శాస్త్రం చెప్పింది కాబట్టి ఇక కాశీ పోదాం పద. ఇక నా చావు నీకు ఏం చింత లేదు కదా, ఇక నేను చచ్చినా పర్వాలేదు కదా, అందుకని ఇక నా చావు అయితే నిశ్చయం అయిపోయింది, ఇక నేను చచ్చేదేదో ఆ క్షేత్రంలోనే చనిపోతా, ఇక మనం కాశీకి పోదాం పద అన్నాడు. సరే పోదాం పద అంటుంది ఆమె కూడా ఉండి కదా. అయితే పూర్వకాలంలో అప్పుడు ఈ రైళ్ళు ఇవి లేవు కదా, రథం, రాజు కాబట్టి రథం తీసుకొని ఇద్దరు దానిలో కూర్చొని పోతూ ఉన్నారు. పోతూ ఉండగా ఒక అడవిలో 2 మేకలు ఉన్నాయి. ఆ 2 మేకలు అవి ఈ విధంగా మాట్లాడుకుంటున్నాయి. ఏమనంటే ఆడు మేక మగ మేకతో అంటుంది, ఇగో నాకు పచ్చని ఆకులు తినేది ఇష్టం ఉన్నది నాకు, నువ్వు ఆ బావి దగ్గర, బావి ఉంది ఒకటి పెద్దది బావి ఉంది, ఆ బావి దగ్గర పచ్చని చెట్టు ఉంది, ఆ చెట్టు యొక్క ఆకులు తీసుకొచ్చి నాకు తినబుద్ధి అవుతుంది అని ఆడు మేక మగ మేకతో అంటే ఆ మగ మేక అంటది, అయ్యో అది ఆ బావిలోకి వంగి ఉన్నది చెట్టు, ఒకవేళ ఆకులు తెంపబోతే నేను బావిలో పడి చచ్చిపోతాను కదా అంటే ఆడు మేక ఇగో ఈ రాయినాసు ఉంటుంది అది కూడా
ఏది ఏమన్నా కానీ నాకు ఆకులు కావాలి, నాకు తినబుద్ధి అయితే తెచ్చి పెడతావా లేదా అంటారు కదా. అప్పుడు ఆ మూగమేక అంటది, ఏమే నేను ఆ రాజసొంటి మురుకుని అనుకున్నావా? నువ్వు అడిగిందల్లా తెచ్చి పెట్టేందుకు నేను చావాలా నీ కోసం? ఆ రాజసొంటి మురుకుని అనుకుంటున్నావా నేను తీసుకురాను అని మూగమేక అన్నది. అయితే రెండు మాట్లాడుకునేది రాజు విన్నాడు. రాజు విని, అరే ఆ మేకలకు ఉన్నటువంటి తెలివి కూడా నాకు లేదే, నేను నా భార్య చెప్పినట్టుగా చావడానికైనా సిద్ధమైన నేను, ఆమె చెప్పినట్టు నేను వింటున్నా, కానీ ఆ మేకలు చూడు, ఆ మగ మేక ఎంత చక్కగా నాకు గుణపాఠం చెప్పింది, ఆ రాజు మురుకుని అని అంటే నన్ను మురుకుని అన్నది మేక అని. అతడు, ఇగో రాణి నువ్వు ఏమన్నా అనుకో, నేను నీకు రహస్యం చెప్పా అంతే అంటాడు. ఎందుకనంటే ప్రమాదం ఉన్నది, నా ప్రాణం పోతుందని నీకు చెప్పినా కానీ నువ్వు హఠం ఇడుస్తలేవు కదా, మరి నేను చచ్చినా కానీ నీకేమీ కుదేం లేదన్నమాట. మరి అట్లాంటి దాన్ని నువ్వే ఉంటేంది పోతేంది పో అన్నాడు. కొందరు హఠం చేస్తారు, నువ్వు నాకు కొత్త చీర చేయకపోతే నేను బావిలో దుంకి చచ్చిపోతా అంటారు. అట్లా చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా అయితే ఈ రాజు అంటాడు, నువ్వు ఏమన్నా హఠం చెయ్యి, నువ్వు ఉండదలుచుకుంటే ఉండు, లేకపోతే మీ అమ్మగారింటికి పోయేది ఉంటే పో, నేను మాత్రం రహస్యం చెప్పాను, నువ్వు చెప్పినట్టు నేను చెయ్యను అంటాడు. అంటే ఇక్కడ ఏం చెప్పినట్లయింది అంటే, ఇక్కడ రాణి అంటే ఏమన్నట్టు, ఇక్కడ మనస్సు. రాణి అంటే ఎవరు? ఇక్కడ మనస్సు. రాజు అంటే జీవుడు కదా. ఆ మనస్సు చెప్పినట్టు మనం వినేది లేదు కదా. కాబట్టి మనస్సు చాలా మాయలాడి కదా. మనల్ని గోతిలో పడదేసి మనల్ని అందులో పడదోసి అది నవ్వుతుంది బయట ఉండి, బాగైంది అని నవ్వుతుంది. అటువంటి అది దుస్తురాలు మనస్సు. అందుకని మనస్సును మనము అదుపులో ఉంచుకోవాలి, మనస్సును నిరోధం చేయాలి. అదే చెప్తుంది ఆత్మ సంయమ యోగం. మనస్సును నిరోధించుటయే ఈ ఆత్మ సంయమ యోగం యొక్క ముఖ్య లక్షణం. ఇక్కడ శ్రీ భగవాను వాచ అని అంటూ ఈ అధ్యాయం ప్రారంభమైంది. భగవంతుడు అంటే ఇంతకు పూర్వం కూడా తెలుసుకుందాం మనం. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ. సమగ్ర ఐశ్వర్యాలు, సమగ్ర యశస్సు, ధర్మము మరియు శ్రీ అంటే సంపద మరియు జ్ఞానము, వైరాగ్యము, ఇవన్నీ కూడా భగము అనబడతాయి. ఈ భగము అంటే ఈ గుణాలన్నీ కలిగినటువంటి వాడు భగవంతుడు చెప్పబడింది, విష్ణు పురాణం చెప్పింది. మరి ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానాం ఆగత్యం గత్యం వేతి విద్యం అవిద్యాంచ సవాచ్చో భగవానితి అనంటూ కూడా భగవంతుని యొక్క లక్షణాన్ని అదే విష్ణు పురాణంలోనే అక్కడే చెప్పింది ఉన్నది. జీవుల యొక్క ఉత్పత్తి, మరి ప్రళయము, మరి స్థితి, మరి జీవుల యొక్క గమనము, ఆగమనము, విద్య అవిద్య, ఇవన్నిటిని గురించి కూడా ఎవరైతే ఎరుగుదురో, ఎవరు తెలుసుకుంటారో వారు భగవంతుడు అని ఈ విధంగా విష్ణు పురాణం చెప్పింది. కాబట్టి ఆ లక్షణాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మలో ఉన్నాయి కాబట్టి అతనికి భగవంతుడు అంటాం. ఉవాచ అంటే పలికెను, భగవాన్ ఉవాచ అంటే భగవంతుడు పలికెను అని అర్థం. అయితే ఏమని పలికినాడు అది చెప్పినాడు ఇక్కడ మొదటి శ్లోకంలో. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్ నచ క్రియ అంటూ షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు అయినటువంటి భగవంతుడు మొట్టమొదలే అతడు పలికినాడు అధ్యాయ ప్రారంభంలోనే. కాబట్టి శుభారంభం చేయబడుతుంది మంగళపూర్వకంగా ఈ అధ్యాయం. భగవంతుని యొక్క స్మరణనే మంగళము అంటారు. ఎందుకంటే భగవంతుడే మంగళ స్వరూపుడు. మంగళాదేని మంగళానాంచ అని అంటూ విష్ణు సహస్రనామంలో మనం చదువుకుంటాం కదా. మంగళముల కంటే కూడా మంగళమైనటువంటి వాడు, మంగళములకు కూడా మంగళమైనటువంటి వాడు పరమాత్మ. కాబట్టి పరమాత్మ మంగళ స్వరూపుడు. అతన్ని స్మరించుకుంటేనే మంగళమైనట్లు. మనం ఏదన్నా కార్యం చేసేటప్పుడు మొట్టమొదలు భగవంతునికి మొక్కి కార్యం మొదలు పెడతాం, అంతే కదా. ఏదైనా శుభకార్యం, వివాహ కార్యమే అనుకోండి, ఇంకా ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు మొట్టమొదలు భగవంతుని స్మరించి కార్యం చేస్తాం. ఎందుకు? భగవంతుడు మంగళ స్వరూపుడు కాబట్టి మనం చేసే కార్యం కూడా మంగళప్రదంగా, శుభప్రదంగా అది సఫలం కావాలి అని ఉద్దేశంతో మనం భగవంతుని స్మరిస్తాం. మామూలుగా పొలం పనులు చేసేవారు కానీ, ఇంకా వేరే వేరే వ్యాపారాలు చేసేవారు కానీ అందరూ కూడా ఇప్పుడు షాపు ఓపెన్ చేస్తున్నారనుకో,
జనరల్ స్టోర్ అనుకో, ఇంకా ఏదన్నా అనుకో, ఆ షాపు యొక్క షటర్ తీసి వాడు మొదలాడ మొక్కి లోనికి పోతాడు. ఆ గడపకాడ మొక్కి లోనికి పోతాడు. అంటే ఇది మనకు అనాది సంప్రదాయం. ఏదైనా కార్యాన్ని ప్రారంభించే మొదలు భగవంతుని స్మరించుట, భగవంతుని మొక్కుట, ఇది మన సంప్రదాయం. అందుకని ఇక్కడ శ్రీ భగవాన్ వాచ అనే శబ్దంతోనే మనం ఇప్పుడు 6వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము, భగవంతుణ్ణి స్మరించుకుంటూ. అందుకని మంగళపూర్వకంగా మనము 6వ అధ్యాయాన్ని ప్రారంభించుకుంటున్నాము అని దీని యొక్క తాత్పర్యం. కర్మ ఫలాలపై కాంక్ష లేక చేయదగినటువంటి పనులను ఎవడు చేస్తూ ఉంటాడో వాడే సన్యాసి. కార్యం కర్మ అన్నాడు. కార్యం అంటే చేయదగినది అంటాడు. అంటే చేయదగిన కర్మలను చేసేవాడు, ఫలాపేక్ష లేకుండా చేసేవాడు, అతడు సన్యాసియే అన్నాడు. ఇక్కడ చేయదగిన కర్మ అన్నప్పుడు చేయకూడని కర్మలు కూడా ఉంటాయి అని మనకు అర్థతః సిద్ధమవుతుంది. అంతే కదా. చేయదగిన కర్మ చేయాలి అంటే చేయకూడని కర్మలు చేయకూడదు. చేయకూడని కర్మలు ఏవి చెప్పండి? మనం చేయకూడని కర్మలు ఏంటేంటి? అబద్ధం ఆడుట చేయొద్దు కదా, ఇతరులను హింసించుట చేయొద్దు కదా, పాపకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి చేయకూడదు. దొంగతనం చేయకూడదు, ఏ ప్రాణిని హింసించొద్దు. కేవలము కొట్టడం కాదు, తిట్టడం కూడా హింసనే. తిట్టినామనుకో పరుషవాక్యాల చేత మరి మనసు బాధపడుతుందా లేదా? ఇప్పుడు వాళ్ళని హింసించినట్ట కాదా? అందుకని శరీరం చేత కానీ, వాక్కు చేత కానీ, మనసుతోని కూడా ఇతరుల పట్ల మనము చెడుగా ఆలోచించరాదు అని చెప్పారు. కాబట్టి చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేయదగని కర్మలు. అందుకని అవి చేయకుండా చేయదగిన కర్మలు ఏవైతే మనకు వర్ణాశ్రమాలకు విధానం చేసినటువంటి కర్మలు ఉన్నాయో వాటిని చేస్తూ ఉండి కూడా ఎవరైతే కర్మలను, ఆ కర్మ ఫలాలను వదిలి కర్మలు చేస్తారో అతడు సన్యాసి, వాడే యోగి. అగ్నులను వదలనక్కర్లేదు అంటాడు. అగ్నులను వదలనక్కర్లేదంటే అగ్నులను వదులుట ఏమిటి అంటే యజ్ఞయాగాది కర్మలు చేసేటప్పుడు అక్కడ అగ్ని ప్రధానం ఉంటుంది, అగ్ని ప్రధాన కార్యం ఉంటుంది, అగ్నిలో మనం హవిస్సులు వేసేది ఉంటుంది. అంటే అగ్నులను వదులుట అంటే ఆ యజ్ఞయాగాది కర్మలను వదులుట కాదు, క్రియలను మాననక్కర్లేదు. అన్ని కార్యాలు చేస్తూ ఉండి కూడా కర్మఫలాలను వదిలినట్లయితే అతడే నిజమైనటువంటి సన్యాసి, మరి యోగి అనబడతాడు అని ఇక్కడ నిష్కామ కర్మయోగిని భగవంతుడు స్తుతి చేస్తున్నాడు. సన్యాసి అంటే ఎవడో, యోగి అంటే ఎవడో భగవంతుడు ఇక్కడ సరి అయినటువంటి అర్థాన్ని చెప్తూ ఉన్నాడు. అగ్నులను వదిలితే అంటే కాషాయ వస్త్రాలు కట్టితే సన్యాసి అని మనం అనుకుంటాం. కర్మలన్నీ వదిలేసి ఇట్లాంటి కాషాయ వస్త్రాలు ధరిస్తే అతడు సన్యాసి అనుకుంటాం. కానీ అట్లా కాదు. మరి ఏమిటి అని అంటే ఇప్పుడు చెప్పుకున్న ప్రకారంగా ఫలాకాంక్ష లేకుండా కర్మలు చేయడమే అది సన్యాసము అంటాడు. ఇక్కడ అగ్ని వదులుట సన్యాసం కాదన్నాడు. అగ్ని అనే శబ్దం చేత ఇక్కడ ఆలు బిడ్డలు, ఇల్లు, వాకిళ్ళు మొదలైనటువంటి ఇవన్నీ కూడా అగ్నిలోనే గణన అవుతాయి. యజ్ఞాది కర్మలు చేయాలంటే, యజ్ఞం చేయాలంటే భార్య ఉండాలి. భార్య లేకుండా యజ్ఞం చేయడానికి అధికారి కాదు. భార్య ఉంటే సరిపోదు, కొడుకు జన్మించిన వాడై ఉండాలి. జాతపుత్రో కృష్ణకేశి అని చెప్పింది ఉన్నది. కొడుకు జన్మించిన వాడై ఉండాలి. కేవలం భార్యను చేసుకున్నంత మాత్రాన కాదు, అంతలోనే అతడు అధికారి కాదు. కొడుకు పుట్టాలి. కొడుకు పుట్టిన తర్వాత అతడు యజ్ఞం చేయడానికి అధికారి. మరి కొడుకు పుట్టంగానే కొంతమందికి మధ్య వయసులోనే కొందరికి వెంట్రుకలు తెల్లబడతాయి, కొంతమందికి తొందరగానే తెల్లబడతాయి. వెంట్రుకలు తెల్లబడినాయి అంటే అతడు అగ్ని అంటే యజ్ఞం చేయడానికి అధికారి కాదు, నల్లగా ఉండాలి. ఇవన్నీ నియమాలు ఉన్నాయి కదా. మరి కర్మ చేయాలంటే భార్య ఉండాలి, పిల్లలు ఉండాలి, ఇవన్నీ నియమాలు ఉన్నాయి. అందుకని అగ్నిని వదలడం అంటే భార్య పిల్లల్ని కూడా వదిలినట్టే అని అర్థం. అగ్నిని వదలడం అంటే భార్య పిల్లలను కూడా వదులుకోవడమే అని అర్థం. యోగి అనే విషయంలో కూడా మనం భ్రాంతిలో పడతాం. యోగి అంటే ఎవరు? పనిపాటలు మానుకొని రాయి రప్పలాగా పడి ఉంటే యోగి అని మనం అనుకుంటాం. అది కాదు. అన్ని పనులు చేసుకుంటూ కూడా తన మనసును నిరోధించినటువంటి వాడు యోగి. మనసు యొక్క విక్షిప్త అవస్థ ఏదైతే ఉందో దాన్ని నిరోధించి నిశ్చలంగా ఏకాగ్రం చేసిన వాడే యోగి అనబడతాడు. ఈ ప్రపంచమంతా కూడా కర్మతోనే కూడుకొని ఉంది కదా. శరీరాన్ని ధరించినటువంటి వాడు ప్రతివాడు కూడా ఊరక ఉండేటువంటి ప్రశ్ననే లేదు. కర్మలు చేయాలనే, దేహం ఉండే వరకు కర్మలు చేస్తూనే ఉండాలి.
వదలాల్సిన అవసరం లేదు, చేస్తూ ఉండాలి. కానీ కర్తృత్వ బుద్ధి ఏదైతే ఉందో అది వదులుకోవాలి. నేను కర్మ చేసేవాడను, కర్మ ఫలాన్ని అనుభవించేటువంటి భోక్తను అనేటువంటి భావన వదిలి చెయ్యాలి, నిరభిమానంగా చెయ్యాలి కదా. ఇట్లా చేసేవాడే యోగి అంటాడు. లేకపోతే గోర్లు పెంచి రాయిలాగా ఒక దగ్గర పడి ఉండి జడలు పెంచి మందిని మోసం చేయడానికి కళ్ళు మూసుకొని కూర్చునేటువంటి వాడు యోగి కాదు. ఈ విధంగా కార్యం కర్మ అనేదానికి వ్యాఖ్యానం చేస్తూ ఫలాసక్తి లేక పనులు చేసేవాడే సన్యాసి అని భగవంతుడు చెప్పినాడు. అయితే ఆ కర్మలు కూడా చేయాలంటే వాటికి కూడా ఒక కాలము, ఒక మంచి కాలం అనేది ఒకటి నిర్ణయించుకోవాలి కదా. తిథి నక్షత్రాలు శుభకార్యం అవన్నీ చూస్తారు కదా. చూసి కాలంలో చేయాలి, మంచి కాలంలో చేయాలి, మంచి ప్రదేశంలో, శుభ్రమైనటువంటి శుచి అయినటువంటి ప్రదేశంలో చేయాలి. ఎందుకనంటే ఆ శుచిర్భూతమైనటువంటి ప్రదేశంలో మనం ఆ కర్మ చేసినట్లయితే ఆ కర్మ సత్ఫలితాన్ని ఇస్తుంది, తొందరగా ఫలితం ఇస్తుంది. ఎందుకంటే ఆ దేశం యొక్క ప్రభావం కూడా ఉంటుంది, ఆ ప్రదేశం యొక్క ప్రభావం కూడా ఉంటుంది. చెడు ప్రదేశంలో, పాపం చేసినటువంటి ప్రదేశంలో మనం వెళ్ళామనుకో మన బుద్ధి మారిపోతుంది ఆ స్థల ప్రభావం చేత. మనం మంచి వాళ్ళమే ఉన్నాము కానీ అక్కడికి పోయిన తర్వాత చెడు ఆలోచనలు రావచ్చు, ఎందుకంటే ఆ స్థల ప్రభావం అట్లా ఉంటుంది. అందుకని స్థలం కూడా ఉచితంగా ఉండాలి, కాలం కూడా ఉచితంగా ఉండాలి. అలా ఇవన్నీ నియమాలు ఉంటాయి కర్మ చేయడానికి. ఒకసారి శ్రీరామచంద్రుడు వనవాసం పోయేటప్పుడు రాముడు, సీత, లక్ష్మణుడు వాళ్ళు వనవాసం చేస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఒక స్థలం దగ్గరికి వెళ్ళిన తర్వాత లక్ష్మణునిలో ఒక దుర్భావన ఏర్పడింది. ఏమనంటే మా కైకేయి మాత వనవాసం ఎవరికి విధించింది? నాకా, మా అన్నక? వనవాసం పోవాలని ఎవరికి చెప్పింది? లక్ష్మణుని గొమ్మన్నదా? పోలే, రాముడికి చెప్పింది. రాముడు 14 సంవత్సరాలు వనవాసం పోవాలి అని కైకేయి మాత రామునికి వనవాసం విధించింది, కోరింది. నాకైతే కాదు కదా. మరి నేనెందుకు వచ్చినా ఇక్కడికి రామునితో వెంటబడి? ఆయనకు సేవలు చేయాలి, నీళ్లు కావాలి, నీళ్ళు తేవాలి, కందమూలాలు తేవాలి, అన్ని సేవలు చేయాలి, నేనెందుకు చేయాలి అని ఇట్లాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా లక్ష్మణుడికి? ఇటువంటి ఆలోచన ఎప్పుడు రాలే, కానీ ఇప్పుడు వచ్చింది అతనిలో. ఆ లక్ష్మణుని లోపల ఆ ఆలోచన రాగానే వెంటనే రాముడు గుర్తించాడు, రాముడికి తెలిసింది. అప్పుడు లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ, ఈ భూమి యొక్క మట్టిని కొంతంత మూట కట్టుకొని దగ్గర పెట్టుకో అన్నాడు. ఈ భూమి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని కొంతంత తీసుకో, కొద్దిగా మూట కట్టుకొని దగ్గర పెట్టుకో అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకు అని అడగలే లక్ష్మణుడు, ఎందుకన్నావు అని కూడా అడగలే. చెప్పింది విన్నాడు, తీసుకున్నాడు, మూట కట్టుకున్నాడు. అది దగ్గర ఉన్నంతసేపు ఇదే ఆలోచన, నేను ఎందుకు చేయాలి ఈయన సేవ? ఆయన బాణాలు మొయ్యాలి, ఆయన బట్టలు వస్త్రాలు మొయ్యాలి, ఆ సీతమ్మ వారి వస్త్రాలు మొయ్యాలి, వాళ్ళకి అన్ని సేవలు చేయాలి, నేను ఎందుకు చేయాలి? నాకు వనవాసం విధించిందా కైకాదేవి అని ఇదే ఆలోచన వస్తూ ఉంది. ఎక్కడన్నా విశ్రాంతిగా కూర్చున్నప్పుడు ఆ మూటను తీసి కొంచెం పక్కకు పెడితేనేమో మంచి ఆలోచన వస్తుంది. నా జన్మ ధన్యమైపోతుంది, మా అన్నగారికి, మా వదిన గారికి సేవ చేస్తున్న ఆ భాగ్యం నాకు కలిగింది అని మంచి ఆలోచన వస్తుంది. ఆ మూటను తీసి పక్కకు పెడితే మళ్ళా ఆ మూటను పట్టుకోగానే మళ్ళా ఈ చెడు ఆలోచన వస్తుంది. అప్పుడు లక్ష్మణునికి సంశయంలో పడ్డాడు, ఇదేమి? ఆ మూటను పట్టుకోగానే చెడు ఆలోచన వస్తుంది, మూటను దించి అక్కడ పక్క పెట్టగానే మంచి ఆలోచన వస్తుంది, ఇదేమి అని అతనికి సంశయం కలిగి అప్పుడు అన్నగారితో అంటాడు, అన్నయ్య, నా మనసు ఈ మధ్యలో కొంచెం విక్షిప్తాన్ని పొందుతుంది, నాకు ఏవేవో అని రాగూడని ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు అని అంటే, నాయన లక్ష్మణ, స్థల ప్రభావం అన్నాడు. స్థల ప్రభావం, నువ్వు ఆ భూమిలోకి అడుగు పెట్టగానే నీ మనసు మారింది. ఎందుకనంటే ఆ భూమి చాలా పాపిష్టమైనటువంటి భూమి, అపవిత్రమైనటువంటి భూమి. ఆ భూమిలో కాలు పెట్టగానే నీ మనసు మారింది. అందుకే నీకు కొంత మట్టి తీసుకో అని చెప్పిన, నేను చూద్దాం అని. ఆ మూటను పట్టుకున్నప్పుడు దురాలోచన వస్తుంది, మూటను దించేస్తే మంచి ఆలోచన వస్తుంది. ఇప్పుడు నీకు అర్థమైంది కదా స్థల ప్రభావం ఎట్లా ఉంటుంది, అట్లా ఉంటాయి కొన్ని స్థలాలు అని చెప్పినాడు. అది అంత అపవిత్రం కావడానికి కారణం ఏంది అని మళ్ళీ అడిగినాడు. ఆ స్థలము, ఆ ప్రదేశము అంత అపవిత్రము, అంత పాపిష్టమైనటువంటి భూమి ఎందుకు అయ్యింది అక్కడ అనంటే పూర్వం జరిగినటువంటి కథ చెప్తాడు.
ఇద్దరు రాక్షసులు ఉండేరి. ఒకని పేరు సుందుడు, మరొకని పేరు ఉపసుందుడు, సుందోపసుందులు అంటారు. ఇద్దరు రాక్షసులు అన్నదమ్ములు ఇంత గాఢమైనటువంటి అన్యోన్యమైనటువంటి ప్రేమ కలిగిన వారంటే ఒకరిని విడిచి ఒకరు ఉండరు. అంత అన్యోన్యమైనటువంటి గాఢ ప్రేమ వాళ్ళిద్దరిలో. అయితే వారు శివుని గురించి తపస్సు చేశారు. తపస్సు చేస్తే, ఘోరమైనటువంటి తపస్సు చేస్తే అప్పుడు శివుడు ఇక వరం ఇయ్యాలి కదా, తప్పది కదా, ప్రత్యక్షమైనాడు. నాయనలారా, మీ తపస్సుకు మెచ్చాను, వరం కోరుకోండి అని అంటే, మేము అజేయులం కావాలి, అమరులం కావాలి అని కోరుకున్నారు. మేము ఎప్పుడు చచ్చేది లేదు. ఇది సంభవమా? ప్రకృతి విరుద్ధం. పుట్టినవాడికి గిట్టక తప్పదు. ఇది లోకం యొక్క స్వభావం ఉన్నది. వాళ్ళు అంటారు మేము అమరులం కావాలి, మేము ఎప్పుడు మరణించొద్దు అంటారు. ఇది ఎట్లా సంభవం నాయన? ఇది లోక విరుద్ధం కదా, ప్రకృతికి విరుద్ధం కదా. ఇదివరకు ఎవరైనా అమరులైనరా? లేదు. దేవతల అసొంటిది కాలగర్భం లోపల కలిసిపోతారు. మీ సంగతి ఏంది చెప్పేది? ఇంకా అమరులు ఎట్లయితారు మీరు? ఈ విధమైనటువంటి కోరిక, ఈ వరము ప్రకృతికి విరుద్ధం ఉన్నది. అందుకని మరేదైనా కోరుకోండి అని అంటే, వాళ్ళు అనుకున్నారు మేము ఇద్దరైనా దమ్ములం, చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం కాబట్టి వాళ్ళు కోరినారు ఏమనంటే, మేము అన్నదమ్ములము, ఒకరికొకరికి చంపుకుంటేనే మేము చావాలి. అంతవరకు దగ్గర ఎవరితోని కూడా, దేవతలతోని కానీ, దానవులతోని కానీ, మనుషులతోని కానీ, ఏ ప్రాణితోని కానీ మేము చచ్చేది లేదు. అటువంటి వరం ఇది. చస్తే మేమిద్దరం ఒకరికొకరు చంపుకుంటే చావాలి. వాళ్ళకి ఎటువంటి విశ్వాసం అంటే, మేమిద్దరం అన్యోన్యంగా ఉంటాము, ప్రేమతో ఉంటాము, మేమెందుకు చంపుకుంటాం? కాబట్టి ఇక మేము చంపుకోకపోతే ఇంకా మమ్మల్ని చంపేవాడు ఎవడు ఉండడు, ఇక అంటే మేము అమరులమైపోతాం అని వాళ్ళది ఒక కుబుద్ధి. ఆ విధంగా అన్నారు వాళ్ళు. అప్పుడు భగవంతుడు అనుకున్నాడు, తథాస్తు. ఏదో ఒక రకంగానైతే చావు కోరుకున్నారే కదా, చావు కోరుకున్నారు వీళ్ళు. ఒకరికొకరు చంపుకుంటేనే చావాలి అంటే ఆ ప్రసంగం వస్తుందిలే అనుకున్నాడు. అయితే తథాస్తు అన్నాడు. ఇక వాళ్ళకు మేము అమరులం అయిపోయినాం, ఇక మమ్మల్ని చంపేటువంటి వాడు ఎవడు లేడు 3 లోకాల లోపల అనేటువంటి గొప్ప అహంకారం వాళ్ళలో వచ్చేసింది. ఇక మమ్మల్ని చంపేవాడు లేడు అని ఇక దేవతలను పీడించేది, మనుషులను పీడించేది, సాధువులను పీడించేది, ఇక వాళ్ళు దుష్కర్మలు చేస్తూ ఉన్నారు, మితిమీరిపోతున్నాయి. అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుని దగ్గరికి పోయి మొరపెట్టుకున్నారు. అయ్యా, సుందోపసుందుల చేత మేము తారలేకపోతున్నాము, వాళ్ళు మమ్మల్ని పీడిస్తున్నారు, మాకు ఏదన్నా ఉపాయం చెప్పు, మాకు రక్షించేటువంటి ఉపాయం చెప్పు అని అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు తిలోత్తమ అని ఒక అప్సరస ఉంది దేవలోకంలో. బ్రహ్మ, ఊర్వశి, మేనక వాళ్ళతో పాటు తిలోత్తమ అని ఒక అప్సరస, ఆమెను పిలిచినాడు. పిలిచి, నువ్వు ఆ సుందోపసుందుల దగ్గరికి పోయి వాళ్లకు ఏదైనా ఉపాయం చేసి వాళ్ళలో వాళ్ళు చంపుకునేలాగా ఉపాయం చేయాలి. అప్పుడు సరే అని అనుకున్నది. ఆ తిలోత్తమ వచ్చింది వీళ్ళ దగ్గరికి. తిలోత్తమ అంటే అప్సరస. అప్సరస ఎట్లా ఉంటుంది? అతిలోక సుందరి ఉంటుంది కదా. అటువంటి సుందరిని చూసిన తర్వాత మొదలే రాక్షసులు వాళ్ళు. రాక్షస గుణం ఊకుంటుందా? వాళ్ళ బుద్ధి ఊకుంటుందా? ఆమెను చూడగానే వాళ్ళకు ఆమె మీద మనసు పడింది. మనసు పడి ఇద్దరు ఆమె దగ్గరికి పోతారు. చూడు, మా కోరిక తీర్చు, మా అభిష్టం తీర్చు అని ఆమెను అంటారు. అప్పుడు ఆమె అంటుంది, వచ్చిందే ఆ పని కోసం కదా. ఇక ఆమె అంటుంది, చూడు, నేను ఎవరినైనా ఒకరినే పెళ్లి చేసుకుంటా మీ ఇద్దరిలో, కాబట్టి మీలో ఇద్దరు ఎవరు బలాఢ్యులో వాళ్ళని పెళ్లి చేసుకుంటాను, ఎవరు బలవంతురో వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, మీరు చూసుకోండి, బలాబలాలు మీరు చూసుకోండి అని అగ్గి ఇచ్చింది, కూకున్నది ఇక కదా. ఇప్పుడు నేనే చేసుకుంటా అంటే నేనే చేసుకుంటాను అంటారు. ఇప్పుడు ఆమె సర్దు పెట్టింది, మీ ఇద్దరిలో బలాఢ్యులు ఎవరో మీరు నిర్ణయించుకోండి, ఆ తర్వాత నా దగ్గర రండి అంటే, ఇప్పుడు వాళ్ళు మరి బలం నిర్ణయం చేసుకోవాలి కదా, ఇద్దరిలో ఎవరు బలవంతులో కదా. అప్పుడు ఏం చేయాలి? ఇక కొట్లాడుకోవాలి, అంతే, ఇంకేమున్నది. అయిపోయా, ఇక యుద్ధం చేయడానికి సిద్ధమైనరు, ఇక కొట్లాడుతున్నారు. అనేక రకాలుగా మల్ల యుద్ధము, ఆ బాణాలు, అవి ఇవి అనేక ఆయుధాలతో కొట్లాడి ఆఖరికి శూలంతో కొట్లాడేది వాళ్ళు ఎన్నుకున్నారు. ఎన్నుకొని ఇక శూలాలతోని, అతడు శూలం పట్టుకున్నాడు, ఇతడు శూలం పట్టుకున్నాడు, ఇక కొట్లాడుతున్నారు ఇద్దరు. కొట్లాడుతూ ఆ శూలాలతోని వీడు వానికి పొడిచిండు, వాడు వీనికి పొడిచిండు కదా. అప్పుడు ఇద్దరు గెలిచిండ్రు కదా. ఏమయ్యారు? ఇద్దరు చచ్చిండ్రు కదా. ఆ విధంగా వాళ్ళ పీడ విరగనైపోయింది.
ఆ సుందోపసుందులు తిరిగినటువంటి ఆ స్థలము, ఆ దుష్టమైనటువంటి పాపిష్టమైనటువంటి స్థలము, ఆ పాపిష్టులు సంచరించినటువంటి స్థలం కాబట్టి ఆ పాప కర్మల చేత ఆ స్థలము దూషితమైపోయింది. అందుకని ఆ స్థలం దగ్గరికి రాగానే లక్ష్మణుని యొక్క మనసు మారింది. ఇప్పుడు స్థల ప్రభావం గట్లా ఉంటుంది, చూసారా? అందుకని మనం కూడా సాధకులం కూడా ఎక్కడంటే అక్కడికి వెళ్ళొద్దు. ఆ స్థల మహిమ చూడాలి, స్థల ప్రభావం చూడాలి. ఎటువంటి స్థలం, ఆ స్థలం మనకు పోవాల్సిందేనా కాదా అని విచారం చేసి ఆ స్థలానికి పోవాలి. ఆ విధంగా ఉంటుందన్నమాట. అందుకని కర్మలను ఫలాపేక్ష లేకుండా చేసినట్లయితే అతడే సన్యాసి, అతడే యోగి. కేవలము అగ్నులను వదిలినంత మాత్రాన కాదు, లేదా ఏ కర్మలు చేయకుండా ఊరకున్నంత మాత్రాన కాదు అతడు సన్యాసి అనబడు. ఇతడే సన్యాసి, ఇతడే యోగి అన్నాడు. కర్మ చేయడంలో కూడా వివేకం ఉండాలి. అంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ కర్మ చేస్తే బాగుంటుంది అని కూడా మనం కర్మను చేసేటప్పుడు వివేకం చేయాలి. ఒక పెద్ద సేట్, మంచి మార్వాడి సేట్ అన్నమాట, ధనవంతుడు. అతడు దాన ధర్మం చేసుకుంటే కానీ, బావిలు తవ్విస్తే కానీ, లేదా ఆసుపత్రులు హాస్పిటళ్ళు అవి నిర్మాణం చేసి రోగులకు చికిత్స చేయిస్తే కానీ, ఇట్లాంటివి చేస్తే పుణ్యము అని శాస్త్రం ద్వారా విన్నాడు. అయితే అతనికి అనిపించింది, ఒక ఊరిలో నీటి కొరత ఉంది, నీళ్లు లేవు. ఆ గ్రామస్తులందరూ బాధపడుతూ ఉన్నారు. ఈ మార్వాడి అనుకున్నాడు, ఆ గ్రామంలో ఒక బావి తవ్వించినట్లయితే పుణ్యం వస్తుంది అనుకున్నాడు. అనుకొని ఆ ఊర్లో కూడలి ఉంటుంది కదా, అంటే చౌరస్తా అంటారా, చౌరస్తా కూడలి, 4 తవ్వలు కలిసే చోట, అక్కడి నుంచి ఒక తవ్వ, ఇక్కడి నుంచి ఒక తవ్వ, ఇక్కడి నుంచి ఒక తవ్వ, 4 రస్తాలు కలిసే చోట, అక్కడ ఓ పక్కకు బావి తవ్వించినాడు. పుణ్యం కదా అని బావి తవ్వించు. అప్పుడు గ్రామస్తులందరూ కూడా ఆ బావి నీరు తీసుకుంటున్నారు, వాళ్ళందరికీ కూడా ఆనందం కలుగుతుంది. అయితే ఒక సాధువు, కొంచెం రాత్రిపూట అయింది, మసక చీకటి అయింది, ఒక సాధువు వస్తూ ఉన్నాడు. అతనికి కొంచెం చీకటి అంటారు కదా, కళ్ళు సరిగ్గా చీకటి పడంగానే కొంతమంది కళ్ళు కనపడాయి. దినంపూట మంచిగా కనపడతాయి, రాత్రి కాగానే చీకటి పడిందంటే కళ్ళు పడవు. అట్లాంటి అతడు సాధువు వస్తూ దారి కనుక బావిలో పడి చనిపోయినాడు. ఇప్పుడు బావి తవ్వి అందరికీ నీళ్ళు అందించితే పుణ్యమా? మరి ఇప్పుడు అతడు చనిపోయిండు కదా, ఇప్పుడు చనిపోయిన దానికి పాపమా చెప్పండి? ఇప్పుడు అతడు పుణ్యం చేసుకున్నట్ట, బావి తవ్వించిన వాడు పాపం చేసుకున్నట్ట కదా. అయితే బావి త్రవ్వించడం ఇది పుణ్యమే, కానీ ఏ స్థలంలో తవ్వించాలే అది విచారం చేయలే. అతడు తొవ్వలో తవ్విస్తే ఎవడైనా వచ్చి పిల్లలు కూడా ఎంతోమంది పోయి పడేందుకు అవకాశం ఉంది. అందులో బావి త్రవ్వించడం పుణ్యమే, కానీ ఏ చోటున త్రవ్వించాలి అది వివేకం లేదు. అక్కడ నడి రస్తాలు తవ్విస్తే పై సచ్చే. మరి ఇప్పుడు ఇది పుణ్యం అంటావా పాపం అంటావా? పాపంలోనే గణన అవుతుంది. ఎందుకంటే వివేకంతో తవ్వించలే. అక్కడ ఏ స్థలంలో తవ్వించాలే ఆ స్థలంలో తవ్వించలే, ఆ కూడలి కాడ, చౌరస్తా కాడ తవ్వించాడు. కాబట్టి చూడు, పుణ్యకర్మమే అయినా కానీ అది పాపంలో గణన అయింది. ఎందుకు? వివేకం లేకుండా చేశాడు కాబట్టి. ఇప్పుడు ఇట్లా రహస్యాలు ఉంటాయి కొన్ని. అందువల్ల కర్మ చేసేది కూడా వివేకంతో చేయాలి. ఏ స్థలంలో చేయాలి, ఏ కాలంలో చేయాలి, ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేసినట్లయితే మన కళ్యాణం అవుతుంది, ఇవంతా వివేకం ఉంటుంది. అందుకని ఏంది, పుణ్యమే కదా చేస్తే అయిపోయాయి కదా అని చేయడం కాదు, వివేకంతో చేయాలి. ఇప్పుడు దానం చేస్తారు కొంతమంది, దానం చేస్తే పుణ్యమే కదా. కానీ ఒకడు తాగుబోతుడు వాడు వచ్చి, అయ్యా ఒక 100 రూపాయలు ఇయ్యి అని అంటే, పోనీ దానం చేస్తా అని చేసి 100 రూపాయలు ఇచ్చిండి అనుకో, ఇది పుణ్యమా పాపమా? పాపమే. వాడు ఎవరికి ఇస్తున్నాడు? తాగుబోతానికి ఇస్తున్నాడు. ఎవరైనా సాధువులు కానీ బ్రాహ్మణులు కానీ అట్లాంటి వాళ్ళకి ఇస్తే పుణ్యం. కానీ పాత్రత నేరిగి కూడా దానం చేయాలి అని చెప్పింది. అతడు పాత్రడా అంటే యోగ్యుడా కాదా అని విచారం చేసి చేయాలి అని చెప్పింది. ఇవన్నీ సూక్ష్మ ధర్మాలు ఉంటాయి, ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు 2వ శ్లోకాన్ని చెప్తూ ఉన్నాడు. శ్లోకం చదవండి. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన.
హే పాండవ అని అర్జునుడిని సంబోధిస్తూ భగవంతుడు అంటున్నాడు. యం సన్యాసం ఇది ప్రాహు, దేనినైతే సన్యాసము అని చెప్పుచున్నారో తం ఏవ అంటే దానినే యోగముగా విధి తెలుసుకో అంటాడు. దేన్నైతే సన్యాసం అంటున్నారో దాన్నే యోగముగా తెలుసుకో. హి అంటే ఏరననగా అసన్యస్త సంకల్ప అంటే సంకల్పరహితుడు కానట్టి కశ్చన ఎవడును యోగి న భవతి, అతడు యోగి కాదు. అంటే సంకల్పాన్ని వదిలినటువంటి వాడే యోగి అనబడతాడు, అతడే సన్యాసి అనబడతాడు. సంకల్పాలను త్యాగం చేయకపోతే అతడు సన్యాసి కాదు, యోగి కాదు. అందుకే మన మనసులో ఉన్నటువంటి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్యాగం చేసినట్లయితే నువ్వు సన్యాసం తీసుకోకపో, అది ముఖ్యం కాదు. కేవలం సన్యాసం బట్టలు వేసుకున్నంత మాత్రాన సన్యాసి కాదు. సంకల్పాలను త్యాగం చేయాలి. సర్వ సంకల్ప సన్యాసి, సకల సంకల్పాలను వదిలితే అతడు సన్యాసి అనబడతాడు. సన్యాసం తీసుకున్నాడు కానీ అన్ని విషయ సంస్కారాలు ఉన్నాయి, అనేక సంకల్పాలు చేస్తూ ఉన్నాడు, అటువంటి వాడు సన్యాసి ఎట్లయితాడు చెప్పండి? మనసులో నుంచి సంకల్పాలు త్యాగం చేయాలి. కొందరు బాహ్యంగా అన్ని వదిలిపెడతారు. ఇంతకుముందుకే భగవంతుడు చెప్పాడు 3వ అధ్యాయంలో, మిథ్యాచార సౌచ్యతే. బయటికి చూడడానికి అన్ని వదిలిపెడతాడు కానీ మనసులో మాత్రం అన్ని పట్టుకుంటాడు. వాసనలు అన్నీ ఉన్నాయి కదా. వనాత్ జావును వనితాచి చింత, వనంలోకి పోయిండు కానీ వనిత చింత చేస్తున్నాడు. వాడు ఏమన్నట్టు? సన్యాస కాదు. అందుకని మనస్సుతో వదలాలి. మనస్సుతో వదిలి ఇంకా సూక్ష్మంగా చెప్పింది శాస్త్రము, నేను వదిలినాను అనేటువంటి అభిమానాన్ని కూడా వదలాలి కదా. నేను అది విడిచిపెట్టినా, నేను పిల్లల్ని విడిచిపెట్టినా, భార్య విడిచిపెట్టినా, ఇల్లు విడిచిపెట్టినా, నా ఆస్తిపాస్తులు విడిచిపెట్టినా, అన్నీ వదిలిపెట్టినా అని ఆ వదిలినా అనేటువంటి ఒక అభిమానం పట్టుకొని కూకున్నాడు వీడు. అది వదలాలి అంటాడు. అన్ని వదిలిపెట్టాడు బాహ్యంగా, కానీ వదిలినా అనేటువంటి అభిమానాన్ని వదిలిండా? వదలలే. అందుకే శాస్త్రం చెప్పింది, త్యజ ధర్మమధర్మంచ సత్యానృతే ఉభే త్యజ, సత్యానృతే ఉభే త్యక్త్వా ఏన త్యజతి తత్యజ అని చెప్పారు. ధర్మము విడిచిపెట్టు, అధర్మము విడిచిపెట్టు, పుణ్యం విడిచిపెట్టు, పాపం విడిచిపెట్టు, అన్నీ వదిలిపెట్టు. మరియు వదిలిపెట్టిన అనేటువంటి అభిమానాన్ని కూడా, ఆ సంకల్పాన్ని కూడా వదిలిపెడితేనే నువ్వు త్యాగివి, నువ్వు సన్యాసివి, లేకపోతే త్యాగివి కాదు. ఇంత సూక్ష్మంగా ఉన్నది. ఈనాడు సన్యాసులు ఎట్లా ఉన్నారు? సన్యాసుల సన్యాసం తీసుకుంటామంటారు, వస్తారు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు మంచిగా ఇది చేసి పెట్టు, అది కావాలి, ఇది కావాలి అంటారు. వాడేం సన్యాసి? చూసారా? కమ్మకమ్మటి కావాలి వాళ్ళకు మంచిగా. ఉన్నారు సన్యాసులు అట్లా మంచి కమ్మగా తినేటోళ్ళు ఉన్నారు మస్తు. ఎందుకంటే మహాత్ముడాన్ని మంచిగా తెచ్చి పెడతారు, భక్తులు ఇస్తారు. ఏం తక్కువ పోయింది ఇవాళ రేపు? గృహస్థుల దగ్గర లేవు, అట్లా ఉన్నాయి. ఏంటి అన్ని సుఖోపు భోగాలు గృహస్థుల దగ్గర కూడా లేవు, సన్యాసుల దగ్గర ఉన్నాయి అన్నీ మంచిగా. అటువంటి భోగాలు అనుభవిస్తున్నారు కదా. మరి అతడు భోగియా లేకపోతే యోగియా? ఏమనాలి అతనికి? యోగి అని వేషం వేసుకున్నాడు కానీ భోగి ఉన్నాడు. అటువంటి వానికి ఇహలోకంలో సుఖం లేదు, పరలోకంలో సుఖం లేదు. వాడు ఉభయభ్రష్టుడైపోతాడు. కాబట్టి హే అర్జున, చూడు, దేని సన్యాసం అని చెప్తున్నారో దాన్నే యోగం అని తెలుసుకో. ఎందుకంటే సంకల్పరహితుడు కానట్టి వాడు ఎవడు కూడా యోగి కానేరడు. సంకల్పాల సహితంగా కూడా త్యాగం చేస్తేనే అతడు యోగి అనబడతాడు. సంకల్ప రాహిత్యం కలుగు వరకు నిష్కామ కర్మయోగానుష్ఠానమును, ధ్యాన యోగానుష్ఠానమును కర్మయోగియు ధ్యానయోగియు కలిగి ఉండవలెను కదా. సంకల్ప రాహిత్యం అంటే సంకల్పము లేనటువంటి స్థితి పొందేంత దగ్గర ఏం చేయాలి? నిష్కామంగా కర్మానుష్ఠానం చేయాలి, ధ్యానయోగం అనుష్ఠానం చేస్తూ ఉండాలి. కర్మయోగి కానీ ధ్యానయోగి కానీ సంకల్పము రానంత వరకు, సంకల్పం ఉత్పన్నం కానంత వరకు అతడు నిష్కామ కర్మ అనుష్ఠానము మరియు ధ్యాన యోగ అనుష్ఠానం చేస్తూ ఉండాలి అని చెప్తున్నాడు. యోగం అంటే చేసేది, సన్యాసం అంటే వదిలేది కదా. ఈ రెండు విరుద్ధ ధర్మాలు. వదిలేది, చేసేది విరుద్ధ ధర్మాలు. యోగమే సన్యాసం అంటే ఎలా సరిపడుతుంది? విరుద్ధ ధర్మాలు ఒకచోట ఉంటాయా కదా. యోగం అంటే నిష్కామ కర్మ యోగం అంటే కర్మ చేస్తూ ఉండాలి. సన్యాసం అంటే వదిలిపెట్టాలి కదా. ఈ సన్యాసమే యోగము అని చెప్పినాడు భగవంతుడు ఇక్కడ. ఎట్లయితుంది?
విరుద్ధ ధర్మాలు ఒకచోట ఉంటాయా? ఉండవు. పాము ముంగిస ఒకచోట ఉంటాయా? చీకటి వెలుతురు ఒకచోట ఉంటాయా? మరియు నెమలి పాము ఒకచోట ఉంటాయా? పరస్పర విరుద్ధం కదా. విరుద్ధ ధర్మాలు ఒకచోట ఉండేది సంభవించదు. కానీ నిష్కామ కర్మయోగి ఎవరైతే ఉన్నాడో, ఫలాలను వదిలేసి కర్మలు చేస్తూ ఉంటాడో అతడే సన్యాసి, అతడే యోగి అంటాడు. అంటే ఒకనికే సన్యాసి అంటున్నాడు, అతనికే యోగి అంటున్నాడు. ఎట్లా సంభవం? సన్యాసం అంటే వదులుట, యోగి అంటే చేయుట. ఎట్లా సంభవం అని ఈ విధంగా సందేహం కలిగేందుకు అవకాశం ఉంది. ఆ సందేహాన్ని తీరుస్తున్నాడు భగవంతుడు. దేన్ని సన్యాసం అంటారో అదే యోగము. సన్యాసము యోగము ఒకటే అని తెలుసుకో అంటాడు ఇక్కడ. అయితే ఇక్కడ పేర్లతో కాకపోయినా పనిలో రెండు ఒకటే అంటాడు. ఎందుకంటే సంకల్పాలను సన్యసించిన వాడు యోగి, సన్యసించని వాడు యోగి కాలేడు. మరి సన్యాసం అంటే కూడా వదులుటనే. మరి సంకల్పాలను త్యాగం చేసిన వాడే యోగి అంటాడు. మరి రెండు ఒకటే కదా. సన్యాసి అయిన వాడు కూడా సర్వసంకల్పం త్యాగం చేయాల్సిందే, యోగి అయిన వాడు కూడా సంకల్పాలను త్యాగం చేయవలసిందే. కాబట్టి ఇక్కడ యోగి సన్యాసి ఒకటే. ఎందుకు? ఇద్దరి యొక్క ఏదైతే గుణం ఉన్నదో ఒకటే, సర్వసంకల్పాలను త్యాగం చేయుట. కర్మయోగి కూడా కర్మఫలాలకు సంబంధించిన సంకల్పాలను వదిలి చేయమన్నాడు కదా. మరి సన్యాసి కూడా సంకల్పం త్యాగం చేయమన్నాడు. మరి ఇద్దరు కూడా ఒకటే కదా. సంకల్పాలను త్యాగం చేయుట అనేది ఇద్దరిలో సమానం ఉంది. అందువల్ల ఎవరు యోగో అతడే సన్యాసి అని చెప్పినాడు. త్యాగం అనేది ఇద్దరిలో ఉంది. కర్మయోగిలో కూడా కర్మఫల త్యాగం ఉంది, సన్యాసిలో కూడా త్యాగం ఉంది. ఇద్దరిలో సమానం ఉంది కాబట్టి ఇద్దరు కూడా ఒకటే అని చెప్పినాడు. ఒక ఫకీర్ ఉండేవాడు అని దృష్టాంతం చెప్తున్నాడు. ఫకీర్ అంటే ఎవరికనాలే? ఫికర్ లేనోడు ఫకీర్ కదా. ఫికర్ లేనోడు ఫకీర్. ఏ ఫికర్ లేదు వానికి. అలక్ నిరంజన్ బస్. నాకు భోజనం ఎట్లా అని ఫికర్ లేదు, రేపటికి ఎట్లా అని ఫికర్ లేదు, నా భార్య బిడ్డల గతి ఎట్లా అని ఫికర్ లేదు, నా ఇల్లు వాకిలి ఏమట్లా అని ఫికర్ లేదు. వాడు ఉన్నాడే ఒక్కడున్నాడు. ఏం ఫికర్ ఉంటుంది చెప్పు కదా. అందుకని ఒక ఫకీర్ ఉండేవాడు. అంటే చింతలు లేనటువంటి వాడు ఫకీరు. ఆ చింతలు లేకుండా గృహస్థులు కూడా ఉంటే కూడా అతడు కూడా ఫకీరే. ఏ చింత లేదు. కానీ గృహస్థులైన వారికి చింతలు ఉన్నాయా చెప్పండి? ఉన్నాయా? ఉంటాయి. చింతలు లేకుండా ఉండేది గృహస్థులకు సంభవమే లేదు. ఏదో చింత ఉంటుంది. అతడు చింత చేయకుండా కానీ చింతలు వచ్చి నెత్తి మీద పడతాయి. ఎందుకంటే ఇంట్లోనే ఉన్నావు కదా, ఏదో చింత పడుతుంది. ఏదో ఒకటి ఆపత్తి సంపత్తి వచ్చి మీద పడుతుంది. అందుకని చింత ఉంటుంది. అందుకని వదులుకుంటేనే మంచిగా, అంటే సన్యాసం తీసుకుంటేనే మంచిగా. గృహస్థులమై ఉండి మేము సన్యాసిలాగా ఉంటామని అంటే అది కుదరని పని. కొందరు అంటారు మేము సన్యాసులమే, మాకేం కోరికలు లేవు అని గృహస్థాశ్రమంలో ఉంటారు. వాళ్ళు సన్యాసులు ఎలా అవుతారు చెప్పండి? కాదు. ఆ ఫకీరు అతనికి ఒక మనుమడు ఉన్నాడు అని కథ చెప్తున్నాడు. ఆ మనుమడు తాతగారి తొడపై కూర్చొని తాత నన్ను ప్రేమిస్తావా అన్నాడు. ఆ ఫకీర్కో మనుమడు ఉన్నాడు కదా. ఆ తాతగారి తొడ మీద కూర్చొని మనుమడు అంటాడు, నన్ను నువ్వు ప్రేమిస్తావా అంటాడు. అవును నాయన ప్రేమిస్తాను అన్నాడు. ఏమండి తాతగారు దేవుణ్ణి కూడా ప్రేమిస్తారా అన్నాడు. ప్రేమిస్తాను అని తాతగారు అన్నాడు. పచ్చి మోసం అన్నాడు. మనవడు అంటాడు పచ్చి మోసం అన్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తే ప్రపంచానికి ప్రేమ లేదు, ప్రపంచాన్ని ప్రేమిస్తే దేవుని యందు ప్రేమ లేదు. రెంటిని ప్రేమిస్తానంటే అది సరిపడదు. రెండు గుర్రాల మీద సవారీ చేస్తాడు ఎవడన్నా? ఈ గుర్రం మీద ఆ గుర్రం మీద రెండింటి మీద సవారీ చేస్తాడా? ఏదో ఒక గుర్రం మీద సవారీ చేస్తాడు. అట్లా ప్రపంచం మీద ఆసక్తి ఉంటే పరమాత్మ యందు లేదు, పరమాత్మ యందు ఆసక్తి ఉంటే ప్రపంచం నందు లేదు. నేను మరి ఇటు ప్రేమిస్తాను అటు ప్రేమిస్తా అంటే ఇది పచ్చి మోసం కాదు. మనమన్ని ప్రేమిస్తున్నాడు అంటున్నాడు, భగవంతుణ్ణి ప్రేమిస్తా అంటున్నాడు. మోసం ఇది అంటాడు. అంటే ఇక్కడ అతన్ని భగవంతుని రెండింటిని ప్రేమిస్తున్నానంటే ఇది ఏం ప్రేమ అంటే వ్యభిచారి ప్రేమ అంటారు దీనికి. వ్యభిచారి అని అంటే లోకంలో ఆ శబ్దానికి అర్థం వేరే, కానీ శాస్త్రంలో అర్థం ఏంటంటే ఒక చోట ఉండి ఒక చోట లేనటువంటిది, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనటువంటి దానికి వ్యభిచారం అంటారు. ఇప్పుడు ఈ భక్తి ఉంది అనుకో, ఈ భక్తి భగవంతుని మీద ఉంటే పరమాత్మ యందు లేదు, ఇది ప్రపంచం నందు లేదు, ప్రపంచం నందు ఉంటే పరమాత్మ యందు లేదు, ఒక చోట ఉంటే ఒక చోట ఉండదు. ఇది ఏం భక్తి?
ఏం ప్రేమ? ఇది వ్యభిచారి ప్రేమ అంటారు. ఏదో ఒకదాని యందే స్థిరమైనటువంటి భక్తి ఉంటే అది అవ్యభిచారి భక్తి అంటారు. అంటే ప్రపంచాన్ని, బిడ్డలను, భార్యను, మా బంధువులను అందరినీ ప్రేమిస్తున్నా అంటాడు, మరి భగవంతుని ప్రేమిస్తున్నా అంటాడు. ఇది వ్యభిచారి భక్తి. అక్కడ కొంతసేపు, ఇక్కడ కొంతసేపు, ఇది వ్యభిచారి భక్తి అంటారు. అందుకని అలా కాకుండా మరి ఏ విధంగా ఉండాలి అని అంటే నిశ్చలమైనటువంటి భక్తి ఉండాలి, అకుంఠితమైనటువంటి భక్తి ఉండాలి, అవ్యభిచారి భక్తి ఉండాలి. మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే అన్నట్టు భగవంతుడు ముందు చెప్తాడు. అవ్యభిచారి అనేటువంటి భక్తి చేత నన్ను ఎవరు సేవిస్తారో అతడు నన్ను పొందుతాడు అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి మరి సకల సంకల్పాలన్నింటినీ కూడా త్యాగం చేసి మన మనసును ఎక్కడ నిలపాలి అంటే భగవంతుని యందు నిలపాలి. ప్రాపంచిక సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వదిలేసి, సర్వ సంకల్పాలు వదిలేసి భగవంతుని యందు భక్తి పెట్టి ఉండాలి. నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కష్టన. సంకల్పాలని వదలకుండా అతడు ఎప్పుడు యోగి కాలేడు అని చెప్పినాడు. సర్వ సంకల్ప సన్యాసమే నిజమైనటువంటి సన్యాసము అని సూచించాడు. సంకల్పాలు అంటే ఏమిటి? ఏదో విషయానికి సంబంధించినటువంటిది సంకల్పం ఉంటుంది. సంకల్పం అన్నప్పుడు అది నిర్విషయం ఉండదు, ఏదో ఒక విషయానికి సంబంధించిందే సంకల్పం ఉంటుంది. ఎప్పుడైతే ఆ విషయానికి సంబంధించినటువంటి సంకల్పం చేస్తావో దాని యందు కోరిక కలుగుతుంది. ఆ కోరికనే క్రోధంగా మారుతుంది. క్రోధం వస్తే బుద్ధి భ్రష్టమైపోతుంది. చెప్పాడు కదా 2వ అధ్యాయంలో, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామః క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చెప్పి. ఇప్పుడు సంకల్పం చేస్తే చాలు, అది వినాశం దగ్గరికి తీసుకెళ్తుంది. అందుకని సర్వ సంకల్పాలను వదిలిపెట్టాలి అని చెప్పినాడు. ఈ కామం ఏదైతే కలుగుతుందో అది సంకల్పం నుండే కలుగుతుంది. అందుకని సంకల్పమే లేకుండా ఉండాలి. మహాభారతంలో శాంతిపరంలో కచుడు అంటాడు, కామ జానామి తే మూలం సంకల్పాత్ కిల జాయసే తస్మాత్ తం న సంకల్పయిష్యామి తేనమేన భవిష్యసి అంటాడు. హే కామమా, నువ్వు సంకల్పం నుంచే పుట్టావు కదా, నీ పుట్టుక అంటే నీ జన్మ రహస్యం నాకు తెలుసు. నువ్వు సంకల్పం నుంచి పుట్టావు కాబట్టి నేను సంకల్పమే చేయకపోతే నువ్వు ఎలా జన్మిస్తావో చూస్తా అన్నాడు. అంతే కదా. దాని బీజాన్ని దొరకబట్టాలి. బీజాన్ని దొరకబట్టినామనుకో, ఆ బీజాన్ని నష్టం చేస్తే ఇంకా మొలకెత్తడానికి అవకాశమే లేదు. మరి కామానికి బీజం ఎవరు? సంకల్పం. సంకల్పమే చేయకపోతే ఆ కామం మొలకెత్తడానికి అవకాశం లేదు. అందుకని నేను సంకల్పమే చెయ్యను, ఇక నువ్వు ఎలా జన్మిస్తావో చూస్తా అంటాడు. ఇది సంకల్పము మనసు యొక్క స్వరూపము. అది అంతరంగ బహిరంగ విధాల 2 రూపాలు. బాహ్య విషయాలను సంకల్పం చేస్తుంది, చింతన చేస్తుంది, మరియు ఆంతరంలో ఉండి కూడా సంకల్పాలు వికల్పాలు చేస్తుంది. బాహ్య విషయాలను వదిలిపెట్టినా కానీ విషయ సంకల్పాలు లోన కదులుతూ ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు కదులుతూ ఉంటాయి. అందుకని ఇది బయటనే కాదు, లోన ఉండి కూడా పనిచేస్తుంది. ఉన్నట్టుండే సంకల్పం లేచిందంటే వాడు అమాంతంగా లేచిపోతాడు కదా. ఆ సంకల్పం అట్లా లేపుతుంది వాడిని. అంత పెద్ద 70 కిలోల మనిషి వాడిని అమాంతంగా లేపుతుంది అది. ఆ సంకల్పం ఫలానా చోటుకు పోదాం పద అని సంకల్పం లేచిందా, 70 కిలోల మనిషి వాడిని అమాంతం లేపి తీసుకెళ్తుంది. సంకల్పం అంత పవర్ ఉంటుంది దానిలో. మరి చూడకపోతే ఏడ కనపడేది కదా. కానీ అటువంటి వాడిని లేపుకొని పోతుంది. మంచి మంచి మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళని కూడా లేపకపోతుంది. విశ్వామిత్ర పరాశరాహ వాతాంబు పర్ణాశనాహ స్త్రీ ముఖం సులలితం దృష్ట్యా మోహం గతాహ కదా. మంచి మంచి మేధావులు, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము కలిగినటువంటి వాళ్ళు కూడా, తపస్సులు, ఋషులు కూడా మోసపోయారు. సంకల్పం అంత పని చేస్తుంది అన్నమాట. కాబట్టి సర్వ సంకల్ప సన్యాసి, సకల సంకల్పాలను వదిలినటువంటి వాడే అతడు యోగి అనబడతాడు, అతడే సన్యాసి అనబడతాడు అని 2 శ్లోకాలు తెలుసుకున్నాం. తర్వాత విషయం సాయంత్రం తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.